అయితే కీడును కీడుతో జయించాలని చెప్పి లోకం అంటుంది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, కంటికి కన్ను పంటికి పన్ను. వాడు కన్ను బీకాడు అనుకో, నువ్వు కూడా కన్ను బీకేసి, వాడు వాళ్ళని పందిరి పెట్టాడు అనుకో, నువ్వు కూడా అని ఈ లోక సమాధానం. కానీ యేసయ్య సమాధానం ఏంటంటే, కీడు చేసిన వానికి నువ్వు మేలు చేస్తే వానికి ఒక మంచి హృదయం కలిగేటట్టు నువ్వు చేయగలుగుతావు. కానీ వాడు చేసేవాడు కీడు, నువ్వు చేసావు, ఇద్దరు సమానం అయిపోయారు. ఇక్కడ నీకు దేవుని ప్రేమ వానికి నువ్వు చూపినట్టు ఎలా అయిపోతుంది? కాదు కదా. అందుకోసం ఒకసారి 1 పేతురు 3:9 మనం చూస్తే అక్కడ అంటాడు, 1 పేతురు రాసిన పత్రిక 3:9 చదవండి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పే మాట ఏంటో తెలుసా అండి? మీరు దేనికోసం పిలువబడ్డారట? ఆశీర్వాదములకు వారసులు అవ్వడానికి మిమ్మల్ని పిలిచాడు దేవుడు. ఆశీర్వాదములకు వారసులు అవ్వడానికంటే ఒకవేళ నీ ఒక్కరి వరకే ఆశీర్వాదం కాదు. ఆశీర్వాదం అనేది ఏంటిదంటే, నువ్వు నమ్ముకున్నావంటే నీ పిల్లలకు కూడా రావాలి ఆశీర్వాదం. నీ పిల్లలకు కాదు, నీ మనవలకు కూడా రావాలి, నీ ముది మనవలకు కూడా రావాలి. అదే ఆశీర్వాదం అనబడుతుంది. ఒకవేళ నువ్వు నమ్ముకున్నావు, ఇప్పుడు నీ అంతవరకే ఉన్నదంటే అది కాదు. అందుకోసం యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడు మీరు చేయొద్దు. దూషణకు ప్రతి దూషణ. ఒకవేళ వాడు నేను తిట్టొచ్చు, నేను దూషించవచ్చు, సర్లేదు నాయన అయితే కానీ బాగుగా ఉండు, నువ్వు ఆరోగ్యంగా ఉండు, సరే వెళ్ళిపోమని చెప్పి అంతటితో కాముగా, నువ్వు ఒకటంటే నేను 2 అనలేనా, నువ్వు 2 అంటే నేను 4 అనలేనా అని చెప్పి అంటే అక్కడ దేవుని ప్రేమ, దేవుని నువ్వు వానికి చూపించలేవు. అందుకోసం అంటున్నాడు, దూషణకు ప్రతి దూషణయు చేయక దీవించుడి. దీవిస్తే అప్పుడు ఏమైందో తెలుసా? దేవుడిచ్చే ఆశీర్వాదం నీ మీదికి, నీ కుటుంబం మీదికి, నీ పిల్లల మీదికి వస్తుంది. వారి మీదకి వస్తుంది అప్పుడు. కాబట్టి అది నువ్వు రావాలంటే, నీ కుటుంబం మీదకి ఇది రావాలంటే నువ్వు మొదట ఇది చేయాలి. ఎప్పుడన్నా మనం పిండి వంటలు వండుకున్నాం అనుకోండి, పిండి వంటలు క్రిస్మస్ అప్పుడు ఇప్పుడు మనం చేసుకున్నప్పుడు మరి మనము ఎవరికి పంపుతాం చెప్పండి? పంచాయతీ పెట్టుకున్నాడికి పంపుతామా? పంచాయతీ పెట్టుకున్నాడికి అమ్మ 4 అరిసెలు తినమ్మా అని పంపిస్తామా? 2 లడ్డూలు చేసిన తినమ్మా, మా దేవుని పండుగకు 2 లడ్డూలు చేసిన తినమ్మని పంపిస్తామా? శత్రువుకు పంపం, కానీ మిత్రువులకు మాత్రం పంపిస్తాం. అందుకోసం దేవుడు అంటాడు, నీలో క్రీస్తుని నమ్ముకున్న ప్రేమను చాటాలంటే నువ్వు ఒకటి చేయాలి. ఏంటిదో తెలుసా? ఈ శత్రువును చూడండి. ఆ మాట అంటాడు రోమపత్రిక 12వ అధ్యాయము, రోమపత్రిక 12వ అధ్యాయం 20వ వచనం. రోమపత్రిక. కాబట్టి మీ శత్రువు ఆకలి కొని ఉంటే వానికటి ఏం పెట్టాలంట? భోజనము పెట్టుము. దప్పి కొని ఉంటే దాహాన్ని ఇవ్వు. అలాగూ చేయుట వలన అతని నిప్పులు కుప్పగా పోసినట్టు అవుతాడు. వాని నెత్తి మీద ఏం పోసినట్టు అవుతాడు? నువ్వు
పొయ్యిలున్న నిప్పులు తెచ్చి వాడు నెత్తి మీద పోసినట్టు అవుతాడ. ఎలా చేస్తే? ఈ శత్రువు ఆకలితో ఉన్నప్పుడు కొంచెం నీవు ఉన్న దాంట్లో కొంచెం అన్నం పెట్టినా, ఆఖరికి లేకపోతే కుండలున్న గిలాసుడు మంచిళ్ళు ఇచ్చినా అక్కడ ఏమైందట అంటే వాని నెత్తి మీద నిప్పుల కుప్ప పోసినట్టు అయిద్దట. యేసుక్రీస్తు వారు ఒక మాట రాశాడంటే బైబిల్లో అది వాస్తవంగా జరిగిన మాటలే ఉంటాయి. ఒక్కటి కూడా తేడా అయ్యే మాట అసలే ఉండదు. అందుకోసం మీరు ఆశీర్వాదములకు వారసులుగా ఉండాలంటే ఈ పని చేయని అక్కడ చెప్పాడు. ఇక్కడ మీ శత్రువు ఆకలి కొని ఉంటే వానికి అన్నం పెట్టు, దాహమైనప్పుడు దాహం ఇయ్యి, అలా చేసినట్లయితే వాని నెత్తి మీద నువ్వు నిప్పుల కుప్ప పోసినట్టుగా అవుతుంది అన్నాడు. కాబట్టి ఇది ఎవరు చేశారో ఒకసారి మనం చూద్దాం. మరి బైబిల్లో ఎవరన్నా ఒక భక్తుడు చేయాలి కదా, చేస్తే మరి ఆయనకు ఎలాంటి దీవెన వచ్చింది అనేది మనం కూడా తెలుసుకోవాలి. ఒకసారి మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ సౌలు దావీదు వీరిద్దరూ ఉన్నారు. సౌలు దావీదుకు మేలు చేశాడు. ఒకనాడు గొల్యాతు వచ్చి ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలందరినీ చంపేస్తానని చెప్పి అంటే ఈ రాజా ఏం చేశాడంటే పోయి దాక్కున్నాడు. రాజా పోయి దాక్కుంటే అప్పుడు 17 ఏళ్ళ బాలుడు అయ్యుండి కూడా దావీదు ఏం చేశాడంటే పోతే నా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ నా దేవుణ్ణి దూషించేటువంటి గొలియాతు మాత్రం చనిపోవాలి అని చెప్పి ధైర్యంగా నిలబడి వాడు 6 మూల జానెడు వాడుంటే వాడి తొడల కాడికి లేడి. అంత సాహసం చేసి వాడు ఏమంటాడంటే ఇజ్రాయేలీలలో నాతో పోటీకి వచ్చే వీరుడు లేడా, మొగుడు లేడా అంటున్నాడు. రాజే పోయి దాచుకున్నాడు. ఇక రాజే దాచుకుంటే పబ్లిక్ ఏమి యుద్ధం చేస్తారు చెప్పండి. అలాంటప్పుడు దావీదు ఏం చేశాడంటే పోతే నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నా దేవుడిని దూషించేటువంటి ఈ సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఈ రోజుతో వీడు చావన కావాలి లేకపోతే నేను పోవాలనుకున్నాడు. ధైర్యంగా ముందుకు వెళ్ళాడు, వానితో యుద్ధం చేసి వాడిని చంపేశాడు. ఇప్పుడు సౌలుకు మేలు చేసినట్ట కీడు చేసినట్ట? మేలు చేసినటువంటి వ్యక్తిని అతడేం చేస్తాడో తెలుసా? చంపాలని చూస్తా ఉన్నాడు. దావీదును చంపాలని చూస్తున్నాడు. చూడండి ఒక మాట, మొదటి సమూయేల గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం. దావీదుతో ఇట్లా నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగించినను, నన్ను చంపక. అబ్బా, ఇప్పుడు ఈ సౌలు ఏం చేశాడంటే దావీదును ఒక్కసారి కాదు 23 సార్లు చంపటానికి ప్రయత్నాలు చేశాడు. ఒకసారి ప్రయత్నం వేసినట్టు అది ఫెయిల్ అయింది, మళ్ళోసారి ఇలా 23 సార్లు చంపడానికి ప్రయత్నాలు చేసినటువంటి ఆ దావీదుకు ఒకసారి సౌలు దొరికాడు. సౌలు దొరికితే ఏం చేసాడో తెలుసా? చంపలేదు. చంపలేక ఆయన తలకు చుట్టుకున్న తలపాగా కట్ చేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే గుర్తు కోసం, నేను వచ్చాను అని చెప్పి గుర్తు కోసం తలపాగా కట్ చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు తర్వాత ఆయనకి తెలిసింది నేను ఇంత సాహసం చేసింది ఎవడాడు, రాదు తలపాకను కట్ చేయటం అంటే అది మామూలు వాడు చేయలేడు. ఎవరు చేశారంటే దావీదు చేశాడన్న సంగతి అర్థమైపోయింది. అప్పుడు అంటున్నాడు, దావీదా నిన్ను చంపాలని నేను ఎన్నిసార్లు చూశాను, కానీ ఇప్పుడు ఆల్రెడీ నీ చేతికి దొరికినా కానీ నన్ను మాత్రం నువ్వు చంపలేదు. చంపలక నన్ను ఒక తలపాగా కట్ చేసి వెళ్ళిపోయావయ్యా అని చెప్పి ఇక్కడ ఏమని ఆ దావీదును ఆశీర్వదిస్తున్నాడో చూడండి. శత్రువైనటువంటి సౌలు, ఈ దినమున నీవు నాకు అపకారానికి ఏం చేశాడట? ఆ సౌలు అపకారం చేశాడు, ఈయనేం చేశాడు? ఉపకారం చేశాడు. వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే, అబ్బా ఏమంటున్నావు చూసావా శత్రు, నీవు నాకంటే నీతిపరుడవు, నువ్వు నాకంటే నీతిపరుడు. అదే నీతి మాలినవైతే చేయికి దొరకగానే చంపేసి వెళ్తావు.
ఆల్రెడీ ఇప్పుడు ఒక్కసారి కాదు నిన్ను చంపడానికి నేను వచ్చింది, 23 సార్లు చంపడానికి వచ్చాను. అయినా కానీ ఇన్నిసార్లు చంపడానికి వచ్చినా సహించి పారిపోయావు, నా చేతికి దొరకకుండా పారిపోయావు కానీ నాకు ఎదురు తిరగలేదు. అంటే ఇప్పుడు ఎదురు తిరిగితే మరి సౌలు ఉంటాడండి? గొలియాతునే ఒక్క దెబ్బతో కొట్టేసినోడు, గొలియాతునే 6 మూల జారుడు ఉన్న గొలియాతునే ఒక్క దెబ్బకు పడగొట్టినోడు, సౌలు లెక్క కాదు. కానీ ఇది పని నేను చేయటం కరెక్ట్ కాదు. నువ్వు దేవుని చేత అభిషేకం పొందినటువంటి వాడివి. అభిషేకం పొందినవాడికి మంచి బుద్ధులు ఉండాలి, మంచి జ్ఞానం ఉండాలి. కానీ ఇలాంటి దుర్బుద్ధి ఏంద్రా నాయన, నీకు నీ మేలు చేస్తే నువ్వు నాకు కీడు చేస్తున్నావు, నేను నీకు ఉపకారం చేస్తే నాకు అపకారం చేస్తున్నావు. ఇది ఎక్కడ బుద్ధిరా? సాతాను బుద్ధి నీకు ఎవరిచ్చారా అని చెప్పి నీ బుద్ధి నీకే ఏమన్నా అయిపోతుందని చెప్పి వదిలిపెట్టి నాకు మధ్యన యెహోవా న్యాయకర్తగా ఉన్నాడు. నేను చేసే పనికి నువ్వు చేసే పనికి మన ఇద్దరి మధ్యలో ఎవరు ఉన్నారు? న్యాయం తీర్చడానికి యెహోవా ఉన్నాడు అని చెప్పి వదిలేశాడు. కానీ అతన్ని మాత్రం చంపలేదు. చూడండి ఇంకేమంటాడా, ఒకరికి తన శత్రువు దొరికిన ఎడల నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా. అబ్బా, ఇతడే అంటాడు, శత్రువు అంటాడు, దేవుడు నీకు మేలు చేయను గాక. శత్రువే అంటాడు. చూడండి, ఎవడన్నా ఎప్పుడన్నా శత్రువు బాగుపడాలని కోరుకుంటాడా అండి? వీడు ఎప్పుడు ఏమైపోతే బాగుంటుందో, వీడు ఎప్పుడు పాడైతే బాగుంటుందో, వీడు ఎప్పుడు పడిపోతే బాగుంటుందో, వీడికి ఎప్పుడు నష్టం వస్తే బాగుంటుందో, వీరికి ఎప్పుడు కష్టం వస్తే బాగుంటుందో, వీరికి ఎప్పుడు రక్త కణాలు పడిపోయి మరీ రోగం వస్తే బాగుంటుందో అని చెప్పి ఎదురు చూస్తాడు శత్రువు. కానీ ఇప్పుడు ఆ శత్రువు ఏమంటాడో తెలుసా? నువ్వు నాకంటే నీతిమంతుడివయ్యా, యెహోవా నిన్ను దీవించునుగాక. ఒక శత్రువు నోటనే ఆ మాటలు మాట్లాడించగలిగాడంటే దావీదు ఎంత గొప్పవాడో చెప్పండి. అందుకోసం మనం ఏమనుకుంటామంటే మనం శత్రువులను మనమే ఏదో చేయాలి, మనమే. నువ్వేం చేయలేవు వాడి శత్రువు. నిన్ను చూసి వానికి బీపీ షుగర్ రావాలి, ఇదేంద్ర వీడికి ఇంత కీడు తల పెట్టినా కానీ వీడు మాత్రం నా పట్ల మంచిగానే ఉంటాడు, నాకు మేలే చెప్తాడు, ఇది ఏంటిదని చెప్పి అర్థం కాక రాత్రి పడుకొని జుట్టు పిక్కోవాలి వాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమను బట్టి అంటాడు, మీరు ఆశీర్వాదమునకు వారసులవటానికి మీరు పిలువబడితిరి. కాబట్టి ఇప్పుడు దావీదు ఆయన ఆశీర్వాదములకు వారసుడవటానికి పిలువబడ్డాడు. ఆయనే కాదు, ఆయన కుమారుడే కాదు, ఆయన మనవడే కాదు, ముని మనవడు. ఇప్పుడు ఎప్పటి వరకట సూర్యుడు కనపడకుండా పోయేంత వరకు వాళ్ళ సంతానం దీవించబడి ఆశీర్వదించబడ్డారు. ఆశీర్వాదం అంటే అది మన కుటుంబం మీదికి, మన మీదికి, దేవుని నమ్ముకున్న పిల్లల మీదకి వచ్చే ఆశీర్వాదం. అందుకోసము ఇక్కడ ఆ శత్రువైనటువంటి సౌలే ఏమంటాడో తెలుసా? నీకు దేవుడు మేలు చేయునుగాక. ఇటు శత్రువు నీకు మేలు చేయనుగాక అంటాడు. దేవుడు ఇతని పని చూసి నా ఉద్దేశములను నెరవేర్చువాడా అన్నాడు ఆయన. దావీదుని ఏమన్నాడు తెలుసా? సేమ్ నా మనసు లెక్కనే నీది కూడా ఉన్నదయ్యా. శత్రువు కదా వాడు, నీ చేతికి దొరికినా కానీ వాడిని నువ్వు చంపలేదు. అందుకోసమే ఏమంటాడంటే ఒక పద్యంలో కూడా, సంపదగినటువంటి శత్రువు తన చేత చిక్కిన పొసగ మేలు చేసి పొమ్మరట ఏ మేలు. సంపదగినటువంటి శత్రువు తన చేత చిక్కిన పొసగ మేలు చేసి పొమ్మరట ఏ మేలు. వాడు ఎంత కీడైతే తలపెట్టాడో ఆ కీడును బట్టి వాడే కుల్లి ఏడవాలి. నీకు కుటుంబానికి చేసిన కీడు, నీకు చేసిన అపకారము, దాన్ని బట్టి వాడే కుల్లి ఏడ్చే విధంగా ఉండిపోతాడు. కానీ వాన్నేదో నేను చేస్తానని నీ పనిపాట, నీ యొక్క ప్రార్థన జీవితం ఇదంతా వదిలిపెట్టి నువ్వు ప్లాన్లు అయిన అవసరం లేదు. ప్లాన్లు వేసేవాడు ఉన్నాడు, పనిష్మెంట్ ఇచ్చేవాడు కూడా ఉన్నాడు. కాబట్టి నీ పని ఏంటంటే దేవుని పట్ల వాడు మారేటట్టు నువ్వు ప్రార్థన చేయొకటి. కాకపోతే నువ్వు చేసే పని ఏంటో తెలుసా? వాడు మారేటట్టు నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయి. కాబట్టి ఉపకారమునకు అపకారము చేసినటువంటి
ఆ వ్యక్తిని మరి ఈ వ్యక్తి చనిపోయాడు అనుకోండి, చనిపోయినప్పుడు ఏం చేస్తాం చెప్పండి? నీకు ఎవడన్నా చెడు చేసిండు, నష్టపరిచిండు, నిన్ను కష్టపెట్టిండు, వారికి హఠాత్తుగా రాత్రి అటాక్ వచ్చింది, మంచం మీద పోయిండు 4ంటికి. ఆ వార్త నీకు తెలిసి నువ్వేం చేస్తావు? దేవుడు నా ప్రార్థన విని వారికి బరాబరి పనిష్మెంట్ ఇచ్చేశాడు. రాత్రి 4ంటికే వాళ్ళు లేపేశాడు. రాత్రి 4ంటికే వాళ్ళు లేపేసాడు. అబ్బా చూడు నా ప్రార్థన ఎంత గొప్ప ఉంది, నా ప్రార్థన ఎంత గట్టి ఉంది అని నువ్వు అనుకుంటావు. కానీ అదే దావీదు ఏమనుకున్నాడో తెలుసా? 23 సార్లు చంపాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి చనిపోతే ఆ వార్త తెలిసి ఏం చేసిండో చూడండి ఒక్కసారి. 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. 2 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనం. దావీదు ఆ వార్త విని, ఏ వార్త? సౌలు చచ్చిపోయాడన్నా ఆ వార్త విని వస్త్రములు చింపుకొని అతని యొద్దనున్న అలాగే చేసింది. యోనాతానును యెహోవా జనులను యుద్ధంలో కూరిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు. అబ్బాబ్బాబ్బా ఎంత గొప్ప మాట చూడండి. ఎప్పుడన్నా శత్రువు తత్తే ఏడతారా అండి? ఏడతారని అవుతారా? పండుగ చేసుకుంటారు. ఇదేదో దీపాలు వచ్చింది కదా, ఆ దీపాలకి అర్థం ఏమన్నా కొంచెం తెలుసా మీకు? ఒక నరకాసురుడు అనే ఒక రాక్షసుడట, శత్రువు చనిపోతారట, పండుగ చేసుకున్నారట. ఒక శత్రువు చనిపోతే ఒక్క ఇంటివాడే కాదు, ఇప్పుడు ఊరు మొత్తం పండుగ దీపాలు. ఎందుకు? శత్రువు చనిపోయాడని. కానీ ఇది దావీదు ఏం చేశాడో తెలుసా? తన శత్రువు చనిపోయిండని ఆ వార్త విని తన బట్టలు చింపుకొని, ఏంటి అసలు ఇంతకు ఇలా చనిపోవటానికి కారణం ఏంటని చెప్పి ఆలోచించి ఏం చేశాడంటే ఏడుస్తూ సాయంకాలం వరకు నోట మంచినీళ్ళు పోయలేదట. ఉపవాసం ఉన్నాడట. శత్రువు చనిపోతే ఎప్పుడైనా ఉపవాసం ఉంటారా? ఇంకా పండగ చేసుకొని ఇంకా నాటుకోడి తెచ్చుకొని మంచిగా తమాసుగా ఎలా ఉంటుంది చెప్పండి? పోయింది, పీడ పోయింది. వాడు నా శత్రువు నన్ను ఎన్ని రోజుల మీరు నన్ను హింస పెట్టబట్టి, ఎన్ని రోజుల నన్ను ఇబ్బంది పెట్టబట్టి అని చెప్పి పండగ చేసుకునే వాళ్ళని చూస్తాం. కానీ దావీదు హృదయంలో ఏమున్నదో తెలుసా? దావీదు హృదయంలో సాయంకాలం వరకు ఉపవాసం ఉండి ఏడుస్తున్నాడట. అంటే శత్రువు పట్ల అలాంటి ఉద్దేశం కలిగి ఉన్నటువంటి దావీదును ఏం చేశాడో తెలుసా? ఆశీర్వాదములకు వారసుల ఒకటి నువ్వున్నావయ్యా, నువ్వు రా అన్నాడు. ఆయనను రాజుగా నిలబెట్టేశాడు, సింహాసనం మీద కూర్చోబెట్టేశాడు. ఇలాంటి బుద్ధి ఉన్నవాడివి నువ్వేం కావాలి? ఈనాడు రాజకీయ నాయకులు ఎంతోమంది ఒట్టి ప్రమాణాలు చేస్తారు. ప్రమాణం చేసేటప్పుడు చూడాలి, ఆ ప్రమాణం చూస్తే చాలా నమ్మొస్తుంది. నా వాడనుకుంటా, నీ వాడనుకుంటా, భేదాభిప్రాయం లేకుండా నేను న్యాయాన్ని తీరుస్తా, న్యాయకర్తగా ఉంటా, నా పదవికి నేను ఎలాంటి ద్రోహం చేయను అని చెప్పి ప్రమాణం చేస్తాడు. కానీ ఆ ప్రమాణాలన్నీ స్టేజ్ దిగేంతవరకే ఆ ప్రమాణాలు. తర్వాత పనికిరాదు ఆ ప్రమాణాలు. ఈ చూసి అబ్బబ్బబ్బ భలే చేశాడండి సీఎం, మన సీఎం భలే ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణం ఎలాంటి ప్రమాణం అనుకుంటానో, అది శిలాశాసనం బంగారు పథకం మీద రాయొచ్చండి అంటాం. కానీ అది బంగారం లాంటి మాటలన్నీ నువ్వు అనుకుంటావు. నీళ్ళ మీద మూటలే, నీళ్ళ మీద మూట చూడండి, ఉంటుందా? ఏదన్నా మూట కట్టకపోయి నీళ్ళ మీద వేయండి, ఆ మూట ఏమైతే మునిగిపోతుంది. ఈ మాటలు కూడా మునిగిపోయే మాటలే, కానీ అవి పనికొచ్చే మాటలు కావు. అందుకోసం ఇక్కడ దావీదు అలాంటి ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి దేవుడికి నచ్చాడు. నచ్చేమన్నాడో తెలుసా? దావీదు నా ఇష్టానుసారమైన కుమారుడు,
చూడండి ఆ మాట ఎక్కడ ఉంటుందంటే అపోస్తుల కార్యములు ఉంటుంది. అపోస్తుల కార్యములు చెప్తాను 13వ అధ్యాయము 12వ చూడండి ఒకసారి. అమ్మ 13వ అధ్యాయము 22వ వచనం. 13వ అధ్యాయం 22. తర్వాత అతనిని ఎవరిని తొలగించాడు? సౌలును తొలగించాడు. తర్వాత అతనిని తొలగించి ఇలాంటి దుర్బుద్ధుల్లో నేను రాజ్య పరిపాలన చేయటం ఇష్టం లేదురా నాయన, చలో నువ్వు వెళ్ళిపో అని చెప్పి వాడిని తొలగించి దానికి బదులుగా వారికి రాజుగా ఏర్పరచను. యెషయి కుమారుడైన దావీదును నా ఇష్టానుసారుడైన దేవుడే ఏమంటాడో తెలుసా? అతడు నా ఇష్టానుసారుడైన. ఒక దేవుడు నచ్చే మనిషిగా బ్రతకాలండి. ఒక దేవుడు నచ్చే మనిషిగా బ్రతకాలి. నువ్వు దేవుని నమ్ముకున్నామంటే ఒక దేవుడు నచ్చాలని క్యారెక్టర్ని బట్టి. కాబట్టి ఇప్పుడు దావీదు అంటున్నాడు, అది పాత నిబంధన కాలంలో జరిగినటువంటి మాటలు కదా మనం ఇప్పుడు చదువుకుంది. ఇప్పుడు కొత్త నిబంధన కాలంలోకి వచ్చినాక కూడా అది మర్చిపోకుండా ఇక్కడ రాయించాడు. అపోస్తుల కార్యంలో ఏమని రాయించాడు? దావీదు నా ఇష్టానుసారుడైన నా చదువయ్య అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. ఇప్పుడు దేవుడి సాక్ష్యం, దావీదు నా ఇష్టానుసారుడైన కుమారుడు, నా ఉద్దేశములను నెరవేర్చువాడు. నా ఉద్దేశం ఏదైతే ఉన్నదో దావీదులో కూడా అదే ఉద్దేశం ఉన్నది. యేసుక్రీస్తులో కూడా అదే ఉద్దేశం ఉన్నది కదా. యేసుక్రీస్తులో కూడా పేతురు అది ఆయనను పట్టుకోవటానికి కొంతమంది రాత్రికి రాత్రి గుదువలు పట్టుకొని కర్రలు పట్టుకొని ఒక గజదొంగను పట్టుకున్నట్టు చేస్తే పేతురు ఏం చేశాడంటే వెంటనే ఆయన చెవు మల్కు అనే ఒక చెవు అతని సైనికుడిని చెవుని అరికేసి ఆయన చేసినప్పుడు అప్పుడు ఏమన్నాడంటే, ఎందుకయ్యా పేతురు ఇంత తొందరపడుతున్నావు? నాకెవరు లేరనుకుంటున్నావా? ఈ సమయంలో నేను తండ్రిని వేడుకుంటే 12 వ్యూహముల సైన్యం దిగుతుంది దేవదూతలు. ఒక్క వ్యూహానికి 6,000, ఒక వ్యూహానికి 6,000 సైన్యం అంటే 12 వ్యూహాలు అంటే 72,000 మంది దేవదూతలు వస్తారు ఇక్కడికి. నేను కనుక తండ్రి వీళ్ళు నన్ను ఏం చేస్తారో చూడు అని చెప్పి ఒక్క మాట కనుక నేను ప్రార్థన చేస్తే 72,000 మంది ఇక్కడికి భూమి మీదకి వస్తారు. ఒక్క దేవదూత వస్తేనే ఎంత బీభత్సం ఉంటుందో తెలుసా? 2 లక్షల మందిని అంటే ఆవలేలాగా లేపేస్తుంది. ఒక్క దేవదూతే 2 లక్షల మందిని అంటే ఆవలేలాగా లేపేస్తుంది. అయితే ఇక్కడ 72,000 మంది దేవదూతలు వస్తే ఈ ప్రపంచంలో ఒక్కడు కూడా మిగిలాడు. అందుకోసం ఏమన్నాడు తెలుసా? పేతురును తొందరపడుతున్నావయ్యా, నాకెవరు లేరనుకుంటున్నావా? నా శక్తి ఏంటో నీకు తెలుసా? నా శక్తి తెలిసిన వాళ్ళని నేను తగ్గున్నాక నీకెందుకయ్యా ఇంత బాధ? వాళ్ళ నేను ఏం చేయాలంటే చేయలేనా? కానీ ఇది తండ్రి ఇష్టం నెరవేర్చాలని నేను ఉన్నాను. తండ్రికి ఏదైతే ఇష్టమో అది నేను చేస్తున్నాను. ఇప్పుడు దావీదు కూడా నాకు ఏదైతే ఇష్టం ఉందో అది ఆయన చేస్తున్నాడు. 23 సార్లు చంపడానికి ప్రయత్నం చేసినోనికి చచ్చిపోతే పండగ చేసుకోవాలా, కన్నీరు పెట్టుకోవాలా? కన్నీరు పెట్టుకొని సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఏడ్చాడు. అందుకోసమే ఇక్కడ ఏమంటాడంటే దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములనన్నీ నెరవేర్చునని కనుగొంటిని. నా ఉద్దేశం ఏదైతే, దేవుని ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశాన్ని చేసిన వాడే గొప్ప దైవజనుడు అవుతాడు, గొప్ప దైవజనురాలు అవుతుంది, గొప్ప విశ్వాసురాలు అవుతాడు. దేవుని ఉద్దేశం ఒకటైతే నీ ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చుకుంటూ పోతే అది ఎప్పటికీ కాదు. అందుకోసమే దేవాతి దేవుడు అనే మాటలు ఎలా ఉంటాయంటే చాలా అద్భుతంగా ఉంటాయి. అందుకోసమే ఆయన ఏమంటాడంటే ఇంకా
ఇక్కడ చూసిన ఇంకొక మాట చూసుకొని మనం ముగించుకున్న టైము అయితే ఉంది. రోమపత్రిక సారీ మొదటి రాజులు 6వ అధ్యాయము 20వ వచనం. మొదటి రాజులు 6వ అధ్యాయం 20వ వచనం. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం. గర్భాలయము లోపల 20 మూరల పొడుగును కాదయ్యా, వీరు చూచినట్లు వీరి కన్నులు తెరవమని ప్రార్థించను. ఏమని ప్రార్థించాడట? ఏమని ప్రార్థించాడు? వీరు చూసినట్లు వీరి కన్నులు తెరవమని ప్రార్థన చేయగా వారి కన్నులు తెరిచెను. కనుక వారు తాము షోమ్రోను మధ్యన ఉన్నామని తెలుసుకొనిరి. అంతటా ఇజ్రాయేల్ రాజు వారిని పారచూచి, నాయనా వీరిని కొట్టుదురా. ఎలీషాను ఇక్కడ ఇజ్రాయేల్ పక్షాన ఎలీషా అనే ఒక దైవజనుడు ఉన్నాడు. ఇక్కడ సిరియా దేశం రాజు వాడు వీళ్ళని ఎక్కడ మట్టు పెట్టాలి, ఏం చేయాలని చెప్పి వాడు ఎక్కడెక్కడ సైన్యాన్ని ఉంచుతున్నాడో ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ ఎలీషా ప్రార్థన చేసి మనవలను మాత్రం ఈ ఏరియా పోనీయకు అంటున్నాడు. ఎందుకయ్యా అంటే అక్కడ సిరియా దేశపు రాజు సైన్యం ఉంచబడి ఉంది, మనోళ్ళు పోతే హతులైపోతారని చెప్పి చెప్తున్నాడు. ఎక్కడ వాడు ప్లాన్ వేసుకుంటుండో అక్కడ ప్లాన్ విఫలమైపోతుంది. అయ్యేసరికి ఆ రాజు అంటున్నాడు, అరే మన దాంట్లో కూడా మన వీక్నెస్ను వాళ్ళకు తెలియపరిచేవాడు ఉన్నట్టున్నది అని చెప్పి అన్నప్పుడు, అయ్యా మన దాంట్లో ఎవరు లేరు కానీ వాళ్ళ పక్షాన్ని ఒక దైవజనుడు ఉన్నాడు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావో అక్కడ ఆయనకు అది బయలుపరచబడుతుంది అనగానే ఒకరోజు ఏం చేశారు తెలుసా? వాణ్ణే పట్టుకొని రాపోయి వాళ్ళ సంగతి ఎందుకు చూద్దాం అన్నాడట. ఇక్కడ ఈయన గుడారంలో ఉన్నాడు. తెల్లవారేసరికి ఈయన చుట్టూ వచ్చి రథాలు రౌతులు కొన్ని వేల మంది ఉన్నారు. కొన్ని వేల మంది ఉన్నారు. ఈ కొన్ని వేల మంది ఉన్నప్పుడు అక్కడ చూసినట్లయితే ఏమున్నదో చూడండి. ఒక్క మాట ఇక్కడ చూస్తే 7వ వచనం చూడండి. అందులోనే అరాజ్యము ఇప్పుడు మనం అంటే అయితే ఇక్కడ ఇజ్రాయేల్ రాజు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. కాదే నీవు ఇప్పుడు చదువుకుంటున్నాను. షోమ్రోన్లో మేమున్నామని 20 వచ్చింది. చదువుతున్నాడు అమ్మ 20 వచ్చింది. 2వ రాజులు సారీ ఇక్కడ 2 రాజులు 6వ అధ్యాయము 20వ వచనం. వారు షోమ్రోన్లోకి వచ్చినప్పుడు అతడు 2 రాజుల కదా ఒకటే కదా అమ్మ 20వ వచనం. 2 రాజులు 6:20 చూడండి. వారు షోమ్రోన్లోనికి వచ్చినప్పుడు అతడు వీరు చూసినట్లు దీని కన్నులు తెరవమన్నది. తెరిచెను. కనుక వారు తాము షోమ్రోను మధ్యన ఉన్నామని తెలుసుకొని
పారచూసి నాయనా వీరిని పట్టుకొందునా ఎలీషాను అడగగా పట్టుకోవద్దు, నీ కత్తి చేతను నీవు వారినైనను కొట్టుదువా, వారికి భోజనం పెట్టు. తర్వాత విస్తారమైన భోజనం. శత్రువు కాట 4 తీర్ల కూరలు వండి పెడతారా అండి? అమ్మ, శత్రువు ఎప్పుడన్నా వచ్చాడు అనుకోండి, కారం వేసి పెడతారా, లేకపోతే 4 తీర్ల కూరలు వండి పెడతారా? విస్తారమైన భోజనం చేయించిండట. ఆల్రెడీ ఎన్నోసార్లు సిరియా దేశపు సైన్యం వస్తున్నారు, వీళ్ళను యుద్ధం చేస్తున్నారు, వీళ్ళను కొంతమందిని చంపేస్తున్నారు. అలాంటిది ఒకానొక రోజు ఏం చేసిందంటే ఎలీషా గారు, ఈ యుద్ధాలు చేసి మనం ఏమీ విజయం పొందుకోలేము, కానీ యుద్ధంతో కాని పని భోజనం పెడితే అయిపోద్ది పని, యుద్ధంతో జరిగిన పని భోజనం పెడితే అయిపోద్ది అని చెప్పి ఆయన ఏం చేసిండంటే, ఆ రాజు ఏం చేసిండో తెలుసా? అరే మన వీక్నెస్ అంతా చెప్పేది ఎవడైతున్నాడో వాడిని పట్టుకురాపోరా అని చెప్పి తోలితే ఈయన గుడారంలో ప్రార్థన చేసుకుంటూ ఈయన ఉన్నాడు. ఈయన తెల్లవారి లేవక ముందే ఏం చేశారంటే రథాలు గుర్రాలు మొత్తం ఆ డేరా చుట్టూ ఉండిపోయినాయి. కొన్ని వేల రథాలు వచ్చి ఉన్నాయట, ఏడు తప్పించుకోకుండా. అప్పుడు ఈయన కింద ఒక పనివాడు ఉన్నాడు, గేహాజ్ అని. అతడేం చేశాడో తెలుసా? బయటకు ఒంటేలు పోయేటో వచ్చేసి ఇవన్నీ చూశాడట. ఓ నాయన, ఇక మన అక్కలే మన పని అయిపోయింది అన్నాడట. ఏమైందిరా అన్నాడు. ఏమైంది? చుట్టూ మొత్తం సిరియా దేశపు సైన్యం ఉంది, కొన్ని వేల రథాలు ఉన్నాయి అన్నాడట. ఒరే గాదానికే భయపడుతున్నావా? ఒక్కసారి పైకి చూడరా అన్నాడట. ఒక్కసారి పైకి చూస్తే వీరికంటే ఎక్కువ అగ్ని రథాలు పైన ఉన్నాయట. ఏ రథాలు ఉన్నాయి? ఇక్కడ ఉత్త రథాలు ఉన్నాయి. కానీ దేవుడు ఏం పెట్టాడో తెలుసా? ఈ రథాలు ఉన్న వాటికంటే అగ్ని రథాలు ఆకాశంలో ఉన్నాయట. అందుకోసం దేవుడు ఈ ఎలీషా ఏమన్నాడంటే, ప్రభా ఇది ఈ పనిని కళ్ళు ఒక్కసారి మనోనేత్రాలు తెరువు ప్రభా అన్నాడట. తెరవంగానే ఇప్పుడు దూరం పైకి దూరం అన్నాడు. చూసి ఏమంటాడో తెలుసా? ఇప్పుడు ఏమంటాడో చూడండి, 17 వచ్చిన చూడండి, 6వ అధ్యాయము 17వ వచ్చిన 6:17 2 రాజులు 6వ అధ్యాయము 17వ వచ్చిన. యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కళ్ళు తెరువు అంటే కళ్ళు అద్దమును తెరిచిలేవా? ఉన్నాయి. అంటే మనోనేత్రములు తెలుసుకునేది భక్తి పరులకు తెలుసుకుంటాయి. అది మనసుపూర్వకంగా వారు దానితో చూస్తారు. ఈ లోకాన్ని చూసే కళ్ళతో చూస్తే కనపడలేవానికి. ఏమన్నాడో తెలుసా? యెహోవావి దయచేసి వీని కన్నులో తెరువమని ప్రార్థన చేయగా ఆ పనివాని కన్నులు తెరిచెను కనుక గుర్రముల చేత అగ్ని రథముల చేత నిండి ఉన్నాయట. ఆ దండువారు అంధత్వముతో మొత్తము ఇక్కడ చూసినట్లయితే ఏమైందంటే వాళ్ళు ఈయనను పట్టుకపోవడానికి వచ్చినటువంటి ఈ జనం మొత్తం వచ్చి డేరా చుట్టూ వేసే ఉన్నారట. ఇంతేలే, ఈయన ఏమన్నాడంటే ఈయన ప్రార్థనలోనే ఉన్నాడు. బయట జరిగే విషయం అర్థమైపోతూనే ఉంది ఈయనకు. ఇన్ని రథాలు వేసుకొని వచ్చారు సిరియా దేశపు రాజు, ఇంత సైన్యాన్ని పంపించిండు, నన్నొక్కడిని పట్టుకపోతానికి ఇంతమంది వచ్చారని చెప్పి ఈయనకు అర్థమైపోతూనే ఉంది. ఈయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఈ రథాలు ఇక్కడే ఉన్నాయి, డేరా చుట్టూ. అగ్ని రథాలు అక్కడ ఆల్రెడీ సిద్ధపరిచే ఉన్నాయి. అగ్ని రథాలు అక్కడ సిద్ధపరిచే ఉన్నాయి. ఈ లోపుగా పనివాడు వచ్చి, అయ్యా ఇక మనం బతకం అయిపోయింది, నీకు నువ్వు నాకు నువ్వు, మరి నిన్ను నన్ను ఇద్దరు తీసేస్తే ఎవడు అడ్రస్ లేకుండా అయిపోతాడు అయ్యా అంటే. అలా ఎందుకు అనుకుంటున్నారో పిచ్చోడా? మనకున్నవాడు గొప్ప సర్వశక్తిమంతుడు, మన ప్రార్థన ఎప్పుడో విన్నాడు.
మన ప్రార్థన ఎప్పుడో విని ఇక్కడ ఉన్నది వాడికి కొద్దిగా మందే వాడు ఒక 500 రథాలు వాడు పంపించవచ్చు. కానీ అక్కడ 5000 రథాలు అగ్ని రథాలు ఉన్నాయి. అగ్ని రథాలు ఉన్నాయి. కాబట్టి మనకేం ఇబ్బంది ఉండదు రా అని చెప్పి ఇప్పుడు ఉత్తమాట ఉందని చెప్తే వీడు నమ్మడు అని చెప్పి పనివాడికి ఏం చేయాలి? క్లారిటీ రావాలి. అందుకోసం ప్రభా ఈ పనివాడికి కను దయచేసి తిరుగుతుంది అన్నాడు. అప్పుడు ఇతను మనోనేత్రాలు తెరుచుకొని అప్పుడు చూశారు, ఓ అయ్యా మనకే ఇంకా బలగం ఎక్కువ ఉన్నది, మనకే సైన్యం ఎక్కువ ఉన్నది, మనకుండబట్టి అగ్ని రథాలు ఒక్కొక్కటి దగ్గర మెరుస్తున్నాయట. ఇన్ని రథాలు మనకు సేఫ్టీ ఉన్నాయ్యా, మనకు నో డౌట్ అన్నాడు అట. అప్పుడు ఇంతసేపు ఏమన్నాడో తెలుసా? అయ్యా నాకు నువ్వు నీకు నేను ఇద్దరుగా ఉన్నావు, మన ఇద్దరు వీళ్ళిద్దరు ఏం చేస్తారు అయిపోయింది అనుకున్నాడు. కానీ దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే అక్కడ ఏమవుతుందంటే అది తప్పక కార్యము జరుగుతుంది. ఈ శత్రువులందరినీ తీసుకుపోయి సోమ్రాను రాజధానికి తీసుకెళ్ళి ఆ రాజధాని రాజు అంటున్నాడు, ఇజ్రాయేల్ రాజు ఏమంటున్నాడు, అరే ఈ శత్రువులను ఎన్ని రోజుల నుంచో మనం చంపాలనుకుంటున్నాం కదా, ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మన సోమ్రాను రాజ్యానికి వచ్చేసారు, ఇక వీళ్ళందరినీ వేసేయనా ఆయన అంటున్నాడట. కత్తి తీయకయ్యా, ఏ చేసుడు వద్దయ్యా, కానీ గంట పట్టుకో అన్నాడు. గంట ఎందుకయ్యా అంటే వాళ్ళకి మంచి వంటలు ఉండాలి, కత్తి మాత్రం వరల పెట్టు, గంట పట్టుకో అన్నాడట. విస్తారమైన భోజన పదార్థాలట, శత్రువులకు విస్తారమైన భోజన పదార్థాలు. నాయన నువ్వు ఏది తింటావో అది తిను, నీకు ఏది నచ్చుద్దో అది తిను, అడిగేపించుకో, కడుపు నిండా తిను అని ఇలా పెడితే వాళ్ళు కడుపు నిండా తిని ఇక అన్నారట, నాయన మీ రాజ్యం మీదికి మేము చచ్చిందనక యుద్ధానికి రామన్నారు. హల్లెలూయా. చచ్చిందనక మీ రాజ్యం మీదికి యుద్ధానికి రాము. ఏం చేశాడండి? ఏమన్నా వాళ్ళని కొడలోకి తీసుకుపోయి కొట్టాడా, తిట్టాడా, బెదిరించాడా? మంచి భోజన పదార్థాలు పెట్టేశాడు. అందుకోసం శత్రువులను జయించాలంటే దేవుని సులువైన మార్గం చెప్పాడు, మనం మాత్రం చెయ్యం, అంతేనా? అందుకోసం ఒక మాట చిన్న ఉదాహరణ చెప్పి మీకు ముగిస్తాను. ఒక విశ్వాసరాలు ఉన్నది. ఆ విశ్వాసరాలు నాటు కోళ్ళను దాదుకుంటారు. ఆ పక్కన నమ్ముకోలేనోడు ఉన్నాడు. ఈ కోళ్ళు ఒక దిక్కున ఉంటాయా, రోజు పోతున్నాయి వాని వడ్ల బత్తాలకు, బియ్యం బత్తాలకు రంధ్రాలు పెడతాను. ఆడు విషో అని కొట్టి ఆస్తకు వచ్చింది. ఇక ఇంతలో ఈ మధ్యన వీళ్ళిద్దరి మధ్యన కొద్దిగా ఒకరోజు పంచాయతీ అయిపోయింది. ఇక పంచాయతీ అయిపోయినాక ఎలా ఉంటుందంటే ఇంకా పట్టుదల ఎక్కువ ఉంటుంది. ఒకనాడు 2 కోళ్ళు మంచి కిల కోళ్ళు పోయేసరికి వీడు ఏం చేసిందంటే 2 కోళ్ళను కట్టె తీసుకొని దెబ్బ పెడితే 2 గిర్రన తిరిగి చచ్చిపోయిన వాటి తీసి ఏం చేసాడు, అవతల ఇంట్లో ఏగదయ్యి అవతల ఇంట్లో పారేసాడు. ఆ భర్తకు ఉక్రోషం వచ్చి వీడు విశ్వాసాలని కొట్టి చంపుతాడా, వీడెంత వీడి సంగతి ఎంత వీడిని చూస్తావు ఆ చేస్తా అని చెప్పి వాడు అంటున్నాడట. ఆమె కూలికి పోయిందట. ఆమె వచ్చిన తర్వాత ఎందుకయ్యా పోయినాయి, ఇప్పుడు నువ్వు కోపడిన తర్వాత అవి బతకాయి కదా అని చెప్పి ఆ రెండింటి మంచిగా బూర్బీకా ఉన్నాడట, బీకిందట. ఇక మంచిగా వండిందట. వండినాక ఒక గిన్నెల మంచిగా మెత్తడి కూర వేసి కొంచెం ఈ పక్కింటి అన్నయ్యకి ఇచ్చేస్తావా అన్నాడట. ఎవరి మీద మాట్లాడాడు వాడు కోలం తప్పితే ఇంకా వాడి కూరికి రావాలా అని చెప్పండి. అయ్యా నువ్వు ఇచ్చి రాకుంటే ఒకరికి నువ్వు నుల్లి చేయకు అని చెప్పి ఏమైపోయిందట. ఆ గిన్నెడు కూర పట్టుకుని పోయి అన్నయ్య అని పిలిచిందట. అన్నయ్య అని అరలా పోయిందట. మా అమ్మ వచ్చింది ఇప్పుడు ఎంత తిడుతుందో వాళ్ళు. ఏ రానైతే వచ్చింది 2 కూరలైతే చంపి పడిందిరా. ఇది పొద్దున్నరగా కూలిపోయింది, ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు ఎంత పెద్ద ఈ రొల్లు ఉంటుందో అని చెప్పి ఆయన దాక్కొని అడగపోయిందట. అన్నయ్య అని 3 సార్లు పిలిచినాక బయటకు వచ్చింది. ఏందమ్మా అంటే ఏం లేదు అన్నయ్య 2 కోళ్ళు ఎట్లా ఒకటి వచ్చినాయి కానీ ఇగో ఈ కూర మాత్రం వేసుకొని తిన అన్నయ్య అని ఇచ్చిందట. ఇప్పుడు అన్నాడట, ఏంటమ్మా ఇంత ప్రేమ ఏంటి, నీ దేవుడు ఇంత ప్రేమ ఇంత దైవత్వమా, దేవుని నమ్ముకున్నటువంటి పిల్లలకి ఇంత ఓర్పు సహనం ఉంటుందా అని చెప్పి వాడు అక్కడే కన్నీళ్లు గార్చి ఏడ్చాడట. కన్నీళ్లు గార్చి ఏడ్చి అమ్మ నేను కూడా మళ్ళీ వచ్చే వారం నీతో పాటు మీ చర్చికి వస్తాను, హల్లెలూయా, నీతో పాటు వస్తాను, నన్ను కూడా తీసుకోపోవమ్మా. నేను నమ్ముకున్న దాంట్లో ఇంత ప్రేమ లేదు, ఇంత ఓర్పు లేదు, ఇంత సహనం లేదు, ఇంత సహనం లేదు. ఒక వ్యక్తిని సంపాదించుకోగలిగింది తన ఓర్పుతో, తన సహనంతో.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచి వాక్యము. మరి ఇది చాలా ఇంకా పెద్ద పాఠం, ఇంకా చాలా టైం పడుతుంది. మరొకసారి మాట్లాడదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థించుకుని మీరు మోకరించండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం యెషయానికి స్తోత్రం. చిన్న బంద్ చేయగా చిన్న ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.